శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. నువ్వు అనుకుంటున్నావు నా పిల్లమే నాకు గొప్ప, నాకు లేకపోతే నా భార్య నాకు గొప్ప, నా భర్త నాకు గొప్ప, నా పిల్లలు నాకు గొప్ప, నా తల్లిదండ్రులు నాకు గొప్ప, నా బంధుజనులు, నా స్నేహితులు, నేను తినేది తాగేది, నేను ఎంజాయ్ చేసేది, నా జీవితంలో వచ్చినటువంటి వాళ్ళందరూ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు. అదే ప్రేమ, గొప్ప ప్రేమ, అదే భాగ్యమైన ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ ప్రేమ అంతా కూడా లోకానుసారంగా అదేవిధంగా భూమి విధంగా ఉన్న విధంగానే ఉంటుంది. కానీ శాశ్వతమైన ప్రేమతో ఎవరు నిన్ను ప్రేమించలేరు బిడ్డ. నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని గొప్పగా ప్రత్యేకమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు మన గొప్ప ఏమంటున్నాడు యేసు ప్రభు. అటువంటి శాశ్వతమైన ప్రేమని నువ్వు సంపూర్తి మర్చిపోతూ వచ్చినట్లయితే, విడిచిపోతూ వచ్చినట్లయితే, ఒకనొక సమయంలో నువ్వు చచ్చిపోయిన సమయంలో నీ యొక్క ఆత్మకు ఉన్నటువంటి సంపూర్ణమైన నిశ్చితత్వంలో ఉన్నటువంటి నరకాన్ని నువ్వు తప్పించుకోలేని పోలేవు. కాబట్టి దేవుడే మాట్లాడుతూ వచ్చినాడంటే మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వు అటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి అటువంటి శాశ్వతమైన ప్రేమను నువ్వు విడిచిపెట్టుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని నువ్వు శాశ్వతంగా ప్రేమిస్తూ వచ్చినటువంటి గొప్ప ప్రేమని నువ్వు మనస్ఫూర్తిగా తెలుసుకోవాలని దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో గొప్పగా ప్రేమిస్తున్నాడు నిన్ను, అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు.